సఫీనా పడేసి కడుక్కుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఆ విధంగా వీటన్నిటి విషయంలో శుభ్రతను పాటించినప్పుడు మన జీవితాన్ని కడుక్కునే విషయంలో మనం ఎందుకు ఆలోచించకూడదు? ఆమేన్. హల్లెలూయా. నీ హృదయంలో ఎందుకు ఆ పాపిష్టమైన ఆలోచన పెట్టుకుంటావు? ఎందుకు ఆ పాపిష్టమైనటువంటి బ్రతుకులను బ్రతుకుతావు? దాని వలన నీ జీవితం ఏమవుతుంది అంటే కొంపు కొట్టే పరిస్థితులు వస్తాయి. ఏమవుతుంది? తొట్టి కొంపు కొట్టి దుర్వాసన కొట్టినట్టుగా మన జీవితం, మన సాక్ష్యము ఎలా ఉంటుంది అంటే ఎదుటి వారికి అనేటువంటి పరిస్థితి. అలాంటి బ్రతుకులు మనకు అవసరమా? ప్రభు అలాంటి బ్రతుకులు బ్రతకమని దేవుడు చెప్పాడా? లేదండి. మన దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన పవిత్ర హృదయుల యొక్క ప్రార్థన ఆలకించు